నెల్లూరు నగరంలో గల నవాబ్పేటలోని షిరిడి సాయిబాబా ఆలయం 17వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం, అన్నదానంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ నాగిశెట్టి బాబురావు, గిరిజాపతి మారుతిరాం ప్రసాద్, రిటైర్డ్ తహసీల్దార్ ఎం పుల్లయ్య, ఎడ్యుకేషన్ ఏడీజీ సుధాకర్ రావు, మేకల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, సాయిబాబా సేవకులు, భక్తులు పాల్గొన్నారు. పల్లకి సేవలో కానీ అన్నం వండే ప్రసాదాలు ఇవ్వడంలో కానీ ఎంఆర్ఓ గారు రిటైర్డ్ తహసీల్దార్గా మన పుల్లయ్య గారు, మునగా రామలింగయ్య గారు, సుధాకర్ గారు ముందుకు రండి. మీరందరూ మా కమిటీ సభ్యులందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. దీన్ని నిర్మాణం చేశాము. ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చిన దాతలు కానీ భక్తులు కానీ
అన్నదానంలో కానీ మీ అందరూ కృషి ఇది, నేను కాదు ఇది. ఆయన నన్ను ఒక వ్యక్తిగా నిర్ణయించారు కాబట్టి ఇదో 20 సంవత్సరాలుగా దీన్ని ఇంత అభివృద్ధి చేసుకున్నాం. కళ్యాణ మండపం కట్టుకున్నాం, 60 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టుకున్నాం. తర్వాత వచ్చేసి ఆడ వాచ్మెన్ రూములు, గోడౌన్స్ కట్టుకున్నాం ఒక 6 లక్షలు. పూజారికి రూమ్ కన్స్ట్రక్షన్ చేశాం. ఇవన్నీ కూడా బంగారు కిరీటం తెచ్చుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి చేసుకున్నాం. 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు వార్షికోత్సవం, 3 సంవత్సరాలు కన్స్ట్రక్షను, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు, ఇవన్నీ కూడా బాబా పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. పరీక్షలు పెట్టాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్ణయించడానికి కారణం మీరందరూ కూడా సహకరించడం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మా గిరిజాపతి గారు మన సాయిబాబా మందిరాన్ని నిర్మించి మరి 20 సంవత్సరాలు అయింది. శంకుస్థాపన చేసి మరి ప్రతిష్ట చేసి 17 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడాను ఈ వార్షికోత్సవాన్ని అతి వైభవంగా మనం చేసుకుంటున్నాము. ఈ రోజున హారతలు, దాని తర్వాత పంచామృతాభిషేకము, నూతన వస్త్రాలు, అనంతరము మరి అన్నప్రసాదము ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము ఎంతో ఉత్సాహంతో ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని, ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలని, మరి ఈ కృషికి ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారైన నాగిశెట్టి బాబారావు గారి కృషి ఎంతో ఉంది. వారికి బాబా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, మంచి శక్తిని ఇచ్చి వయసు భారం పైన పడుతున్నప్పటికీ కూడాను వారు మరి కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అనేక కార్యక్రమాలు జరిపించాలని, చెయ్యాలని మరి ఈ కాలనీ వాసులుగా